హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్కి వచ్చేసాం. అదే అండి బాలాగౌడ్ గారి మిద్దె తోటకు వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో బాలాగౌడ్ గారు వారి మిద్దె తోటను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మిగిలిన విశేషాలని ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ ఎంటర్ ఇంటూ పెరటి రుచులు. సో టమాటోస్ టమాటా గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ 1 2 3 4 అన్నిట్లో టమాటోస్ అన్ని టమాటోస్ అక్కడ టమాటోస్ అన్ని. అంటే ఇవన్నీ ఇప్పుడు ఒకటేసారి వేసారు సార్? ఇవన్నీ ఒకటేసారి. ఓకే. అది యాక్చువల్గా టమాటోని 15 రోజులకు ఒకటి 15 రోజులకు మేము నారు తీసుకొచ్చాము. ఒకటేసారి ఒకసారి ఏంటంటే కొన్ని అట్లా కొన్ని పెట్టుకొని కొద్దిగా స్టెప్ వైజ్ రావడానికి పెట్టుకుంటాము. కానీ ఇది ఏంటంటే ఒకసారి నారు వచ్చింది వేసేసి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి అట్లా వేసుకుంటే ఉంటే ఎవరికైనా ఇవ్వడానికి వస్తుంది, మాకు వస్తుంది. ఓకే సార్. ఇక్కడంతా పూల మొక్కలు ఇవన్నీ. ఇది సొరకాయ, ఇది కూడా సొరకాయ, అది కూడా సొర. ఇవన్నీ ఇంకా పూల మొక్కలు. సో ఇక్కడ సూపర్ గా ఉంది యాక్చువల్లీ. ఇది ఒకటి కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది. ఇది చూస్తుంటే ఏదో పేపర్, అది ప్లాస్టిక్ పూల్ అని అనిపిస్తుంది. అంత న్యాచురల్, అంత హెల్దీగా ఉంది. హెల్దీగా ఉన్నాయి. తర్వాత లాంగ్ ఒక్కొక్క దారి మీరు ఎన్ని బర్డ్స్ వచ్చినాయి చూడండి, ఎన్ని ఉన్నాయి ఒకటి దారి. దీని పైన ప్రూనింగ్ కూడా చేసినట్టు. ప్రూనింగ్ ఇంకా పెరుగుతుందని ఇంకా ఒక్కటే దగ్గర 10 ఉన్నాయి. ఎందుకంటే మనము పూల మొక్కలు ఎంత ప్రూనింగ్ చేస్తే అంత మొక్కలు వచ్చి మంచిగా స్టెమ్స్ వస్తాయి, వచ్చి పూలు ఎక్కువ వస్తాయి. అక్కడ అట్లాగే ఎల్లో గులాబీ సూపర్ కలర్, సూపర్, చాలా బాగా అనిపిస్తుంది. ఆడ పింక్ ఉంది. ఇది క్రీపర్ గులాబీ. ఇది సేమ్ ఇట్లా తీగలాగా వస్తుంది, తెల్ల వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. అక్కడ కూడా గులాబీ లాగే. సీతమ్మ జడ అండి. ఈ జడలాగా ఇంత సైజ్ వస్తుంటది, ఇట్లా పడిపోతుంది జడ. సీతమ్మ జడ ఎట్లా ఉంటుంది స్టార్టింగ్, ఇది బర్డ్, ఇది మొగ్గ, ఇది వస్తూ ఉంటే ఇట్లా పోతూ ఉంటుంది, ఇట్లా పడిపోతుంది. జడలాగా వస్తుంది. అసలు చాలా రోజులు 15 days ఉంటుంది. 15 days ఈజీగా ఉంటుంది. సో స్ట్రాంగ్ గా ఉంటుంది. సీతమ్మ జడ. స్నేక్ ప్లాంట్ ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. ప్రతి గార్డెన్ లో 4 మూలల ఇంత ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ప్లాంట్ కట్ చేసి ఒక్కొక్క ప్లాంట్ ఇచ్చాము. ఒక 20-30 ప్లాంట్స్ ఇచ్చినాం. ఇది ప్రతి బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు. ఆక్సిజన్, ఫుల్ ఆక్సిజన్. దీనంతా ఆక్సిజన్ ఇచ్చే ఏ ప్లాంట్ లేవు. సో అలాగే ఇక్కడ మిర్చిలు ఇవన్నీ పెట్టేస్తారు. మిర్చి, ఇదేమో ఈ మెహందీ పెట్టడం మర్చిపోయారు ఈ మధ్య జనాలు, కానీ ఈ మధ్య స్టార్ట్ చేస్తారు మెహందీ. ఓకే. సో ఇక్కడ కాకర, ఇది కాకర, ఇది పుదీనా. ఎంత ఫ్రెష్ గా ఉంది పుదీనా. వెరీ వెరీ ఫ్రెష్ ఇట్లా కనిపిస్తుంది. వెరీ సూపర్ పుదీనా. సార్ ఇదే సార్ ఈ ర్యాక్ అంతా ఏం బెటర్? ఇది కూడా గ్రాస్ అందులో చూసారు కదా. అవునవును. ఆ ఫ్లవర్స్ అవన్నీ పూలు వస్తున్నాయి చూడండి. సో గ్రాస్ కాకుండా ఇట్లా నర్ర కూరగా మనం ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు పెట్టవచ్చు. ఇది ఏంటంటే కొద్దిగా ఆర్నమెంటల్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఫ్లో ఎట్లా వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 10-15 days అయితే ఇది ఒక గార్లాండ్ లాగా కనబడుతుంది. అక్కడ ఇంచెల్లి అన్ని రకాల కలర్ ఫ్లవర్స్ వస్తాయి. వీటి మెయింటెనెన్స్ తక్కువ. ఎప్పుడో ఒకసారి వాటర్ ఇచ్చేస్తాం. కంటిన్యూ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు గ్రాస్ అక్కడ దాకా. అదే మేము ఈ పైపు మా దగ్గర ఉంటే కొంచెం వేరే వేసింటే వేస్టేజ్ ఉండే, దాన్ని ఐడియా చేసేసి ఒకదాన్ని కట్ చేసి దానికి ఇంట్లో మట్టి పోసి ఇట్లా చేసి అదే. ఎంత ప్లేస్ అంటే దీని గురించి మనం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి ఇట్లా నీళ్ళు పోసేస్తాడు, మంచిగా అయిపోతుంది.
ప్రతి ఒక్క స్టెప్ మీద ఇవి ఉన్నాయండి అన్నిటి దగ్గర. ఇప్పుడు అన్ని మొత్తం 10 చేసామండి. ఇది ఓకే 10 చేసాము. అన్నిట్లలో ఇదేమో మందారం పెట్టినాము, ఆడ మందారం, మిగతా అన్ని చామంతి. ఓకే ఇదంతా మందారం. ఇది మందారమే, ఇది మందారం. ఓకే ఓకే అవతల ఉండేటిదంతా చామంతి. మొత్తం ఇట్లా ఇట్లా బుష్ లాగా వచ్చేసి ఫ్లవర్ వాజ్ లాగా, అంత పెద్ద ఫ్లవర్ వాజ్ నెక్లెస్ రోడ్లో వస్తుంది కదా నర్సరీ, అందులో అమ్ముతారు కదా 7,000 5,000 అలాగ అవుతుంది అది. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ సార్ ఇదంతా ఇంకా ఇది టమాటా, ఇది వంకాయ, అన్ని వస్తున్నాయి వంకాయ. ఇగో ఇది ఆవాలు. ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఈ పాలినేషన్కు అవసరం పడుతుంది. ఓకే అట్లని ఆవాలు పెడతాం. ఆవాలు నేను చాలా తక్కువ అసలు ఆవాలు చూడలేదు సార్ ఇక్కడ. అవే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లోపల ఉండేటి ఆవాలే. ఓకే సో వీటి లోపల ఉండేది ఆవాలు ఇట్లా మనకు ఇప్పుడు మీరు అది ఎండిపోతాయి. ఓకే ఎండిపోయిన దాకా మనకు ఆవాలు లాగా ఓకే ఈ మధ్యలో ఉన్నాయంతా ఆవాలు ఇవంతా. ఓకే ఇందులో ఆవాలు ఉంటాయి. అంత డిఫరెంట్ మొక్క ఉంది. సో మనకి ఇవి ఎండిపోతాయి. ఇదిగో ఇందులో ఇవి ఎండిపోవాలన్నమాట. ఎండిపోతే నల్లగా వస్తాయి ఆవాలు. ఇవి ఎండిపోతే ఆవాలాగా ఇవి దీంట్లోకి ఇలా తీస్తే గింజలు ఈ గింజలు మనకి నల్లగా అయి ఆవాలాగా అవుతాయి అన్నమాట. ఇది పాలినేషన్కు ఈ ఫ్లవర్స్ చాలా పనిచేస్తాయి. అందు గురించి ఆవాలు ఇందులోనే వేసేద్దాం. సో కింగ్ ఆఫ్ ది గార్డెన్ చెప్పుకుంటే ఈరోజు ఆవాలు చెప్పుకోవచ్చా సార్ ఈ ఎపిసోడ్లో? చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది పెట్టరు, ఇది చాలా తక్కువ వాళ్ళకు. దీనికి ఈ గార్డెన్ కూడా పనికి వస్తుంది. ఈ ఆకులను అన్ని తీసేసి మనం గ్రైండ్ చేసి వాటర్లో కలిపి దాన్ని చెట్లకు పోస్తే చాలా హెల్తీ అన్నమాట. సో ఈ మొక్క చాలా రేర్ ప్లాంట్, మనం ఎక్కువ తక్కువ చూస్తుంటాం. ఆకు లీవ్స్ పనికి వస్తాయి, తర్వాత దీని ఫ్లవర్స్ ఏమో పాలినేషన్ పనికి వస్తాయి. ఎల్లో కలర్ మ్యాక్సిమం ఎల్లో కలర్ ఫ్లవర్స్ సీతాకోకజిలో అట్రాక్ట్ చేస్తాయి, పాలినేషన్ కు బాగా వస్తుంది. సో ఈనాటి ఎపిసోడ్ లో మన కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఆవాలు చెట్టు. టుడేస్ ఈనాటి ఎపిసోడ్ లో ఇది కంది చెప్పాను కదా ఇంతకుముందు. కంది ఇక్కడ మందారం. మళ్ళీ ఇది మందారం. ఇవంతా సార్ మెంతి. ఓకే ఇగో ఇది బ్రహ్మకమలం. ఓకే ఓకే ఇదంతా బ్రహ్మకమలం. ఇగో ఇది ఆకులకే వస్తుంది ఫ్లవర్స్. ఎన్ని రోజులు ఎందుకు పెట్టింది? ఇది పెట్టి 1-2 years చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అయితే ఇది నైట్ 10:30, 11 స్టార్ట్ అయ్యి 12కు బ్లూమింగ్. మళ్ళీ 1, 2, 3 నుంచి మళ్ళీ డౌన్ ఫాల్. వరకు మళ్ళీ ఉండదు. అయితే అందరు ఇక్కడ కూర్చొని అది బ్లూమింగ్ అది ఓపెన్ అయ్యే దాకా ఉంటారు. ఓపెన్ అయిపోతుంది. ఇది దీనికి ఈ ఆకు కట్ చేస్తేనే చెట్టు వస్తుంది. ఇప్పుడు ఆకు కట్ చేసి దాంట్లో పెట్టామనుకో వేరే ఈల్డింగ్ వస్తుంది. తర్వాత ఇది లైమ్ గ్రాస్, లెమన్ గ్రాస్. ఇది మనం రిప్లెంట్ లా కూడా పనిచేస్తుంది. టీ లాగా వేసుకోవచ్చు. ఇదేమో పర్ఫ్యూమ్. ఇది మన వాటర్ కూలర్స్లల్లా గడ్డి పెడితే వాసన వస్తుంటాయి కదా, మట్టి వేది అదే వట్టి వేరు. కింద తీసినాం అనుకోండి ఇంత ఇట్లా గుజ్జులాగా వస్తుంది. ఇట్లా ఇంత పెద్ద అది తీసి మనం ఇంట్లో వాటర్లో ఒక ప్లేట్లో నీళ్లు పోసి పెట్టినాం అనుకోండి రూమ్ అంతా ఇది పాలకూర సూపర్. మొత్తం దీని నిండా ఇంత పెద్ద కంటైనర్ ఒకటి ఉందంటే ఇంటికి ఇది మనం ఎప్పుడో కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. సో పాలకూర ఇంత ఫుల్ వచ్చేసింది. సో ఇటు కూడా సార్ ఇటు మొత్తం అదే దాన్ని ఏమంటారు మింట్ తులసి. కూడా మింట్ తులసి. ఇది మందారం. అంత పెద్ద పెద్ద చాటల్లాగా ఉన్నాయి మందారం మొక్క. సో ఇవన్నీ బ్లూమ్ అవుతూ ఉంటాయి సార్ చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లా ఇక చూడండి, ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ మంత్ లాగా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. అన్ని కలర్స్ తో ఎట్లా అంటే పెద్ద మనం ఒక ఫ్లవర్ బొకే లాగా వస్తుంది. ఇదే మనం నెక్లెస్ రోడ్ లో ఇంత సైజ్ ది 10,000 వర్త్ ఉంటుంది. సో మనం ఏంటంటే యాక్చువల్ సురేష్ గారు ఇప్పుడు దీన్ని ఇవాళ రేపు ఫ్లవర్ బొకేలు అవి ఇచ్చి చేసి వాడు ఏదో షాల్వలు కాపి ఇవన్నిటికంటే ఇది ఇచ్చినాం అనుకోండి చెట్టు
ఒక 15-20 డేస్ అట్లనే ఉండి వాళ్ళకి ఫ్లవర్స్ మళ్ళీ నెక్స్ట్ వాటి దాన్ని ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు ఫర్ ఎవరు ఉంటుంది వాళ్ళకి. ఎస్ ఎక్కడైనా సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ సార్. ఇది ఎందుకంటే అందరికి షాల్వాలు కప్పి ఆ బొకేలు ఇస్తే అది తీసుకుంటే అప్పుడే చెత్తకుండా వాడు వేసేస్తారు. దాని బదులు ఒక మొక్క అనేది దీంతో ఇటువంటి ఇస్తే ఫ్లవర్స్ వస్తాయి. 10 డేస్ తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ పోతే ప్రూనింగ్ అయ్యి మళ్ళీ ఒక 15 డేస్కి వాళ్ళు గార్డెన్లో పడేసినా మళ్ళీ పూలు వస్తాయి. అది గ్రీనరీ కూడా పెరుగుతుంది. మనకు చూడడానికి ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. సూపర్. సో అందరు కూడా స్కూల్లో కానీ బర్త్డేస్ అయినా కానీ పెళ్లిళ్ళైనా కానీ ఇవ్వాలి. ఇంకోటి సార్ ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కానీ మ్యారేజ్ అయినప్పుడు కానీ ఒక మొక్క అనేది పెద్ద మహావృక్షాలు లాంటివి ఎక్కడైనా నాటితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ ఇటువంటి ఏవో ఒక మొక్క ఇచ్చిన అనుకోండి అది మీకు ఫర్ ఎవర్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. సాల్వాలు ఇచ్చారనుకోండి వేస్ట్ అవి అప్పుడే ఒక వితిన్ 5-10 మినిట్స్లో ఎక్కడనో పడేస్తారు. ఆ ఇనిషియేషన్ రావాలి. ఇంకోటి కరివేపాకు మీరు ఎప్పుడు చూడలేదు ఇది. ఇది ఇప్పుడు మనం కర్రీలో కానీ సాంబార్లో వేసేసి పడేస్తాం కదా, ఇది పడేయకుండా ఉండొద్దని ఇది ఇట్లా కొత్తగా కరివేపాకు ఇది ఫుల్ స్మెల్ ఉంటుంది. ఇది పడేయకుండా ఫుల్ వాసన వస్తుంది చిన్నది. అయితే డైరెక్ట్ తినొచ్చు అన్నట్టు. ఇలా అంటుంటే వాసన స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. అయితే ఇప్పుడు పెద్ద ఆకులు ఉండే వారికి ఏంటంటే దాన్ని చూసి ఏం చేస్తారు పడేసేస్తారు. ఇది పడేయడానికి వీల్లేదు, తినొచ్చు. అట్లానే ఇది కొత్తగా వచ్చింది. ఇది నేను వేరే దగ్గర దొరికితే తీసుకొచ్చినాము. ఈ లీవ్స్ ఇవన్నిట్లో వేసే స్మెల్ బాగుంటుంది, తర్వాత కర్రీలో కూడా బాగుంటుంది. అది అంటుంటేనే దగ్గర నుంచి వాసన ఇంత వాసన వస్తుంది. ఆ పెద్ద ఎంత ఆకులు ఉంటే అంతే వాసన వస్తుంది. ఇది ఒక చిన్న ఆకు కూడా అంత వాసన వస్తుంది. సలాడ్స్ లాగా ఇది ఏంటంటే పడేయకుండా ఉండడానికి తింటలేరు కదా కరివేపాకు. కూరలో కరివేపాకు అంటారు కదా, ఎల్లిగడ్డ. ఇది ఇక్కడ సైడ్ కూడా ఇది కూడా ఎల్లిగడ్డ. ఇది ఒక్కొక్క పాయ తీసి పెట్టేస్తే ఇట్లా గడ్డలాగా తయారై వస్తుంది. ఒక పాయకు 7 గడ్డ ఎట్లా వస్తుంది ఆ గడ్డ కనబడుతుంది. ఇప్పుడు ఏం పాయలతో పెట్టాలి. ఓకే మొత్తం అంటే ఒక పాయ ఏదైతే పెడితే అది మనం ఈల్డింగ్ తీసుకునే వరకు ఏంటంటే గడ్డలాగా తయారవుతుంది. 7-10 పెట్టాలి సార్ పాయ. ఇప్పుడు దాని పైకి వచ్చేస్తుంది, కింద దాని వెంబడి ఒక్కొక్కటి ఇట్లా జాయింట్ అయ్యి మనం మొక్క పెట్టేటప్పుడు ఇప్పుడు ఎల్లిగడ్డ పైన ఉంటుంది కదా వైట్ గా, అది పైకి ఉండాలి కిందకి ఉండాలి పెట్టేటప్పుడు. కింద మీది మీరు నార్లా ఇది నల్లగా ఉంటుంది కదా, నల్లగా ఉండేమో కిందికి, పైది ఇది వస్తుంది. ఇది ఉల్లిబందు, ఇది ఉల్లిగడ్డ. ఏంటంటే కటింగ్ చేసేసి ఆమ్లెట్కు వాటికి సలాడ్స్కు వాడతాం. గ్రేప్. సో ఇవన్నీ గ్రేప్స్ వెదర్ చాలా చల్లగా ఉండాలి కదా, కొద్దిగా హీట్ ఉంటుంది. అందుగురించి ఇప్పుడు ఇక్కడ పెట్టిన పెద్ద హీట్ ఏమి ఉండదు. అంటే ఇదంతా ఏం కాదు అంత. ఇది చల్లగా మరీ చల్లగా ఏం అవసరం ఉండాలి. సన్ ఉండాలి కంపల్సరీ. అన్నిటికీ మొక్కలు అంటారా సన్ 5 to 6 hours సన్ కంపల్సరీ. మనుషులకి కానీ మొక్కలు కానీ సన్ ఉంటేనే అన్నీ మీకు బి విటమిన్, డి విటమిన్ అవన్నీ వస్తాయి. ఇది అలోవెరా. ఓకే అలోవెరా. మే ఫ్లవర్ అంటే మేలోనే వస్తుంది. 1 ఫ్లవరే వస్తుంది. ఒక దానికి ఒక 1 ఫ్లవర్ వస్తుంది. అది చిన్న బాల్ అంత వస్తుంది, ఫుట్బాల్ అంత. అది 15 డేస్ ఉంటుంది. 15 డేస్కు స్మాష్ అవుతుంది. మే ఫ్లవర్ అంటే ఓన్లీ ఇయర్కి ఒకసారి వస్తుంది. అందుకే అది దాని కింద గడ్డలతో ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు 4 ఉన్నాయి. ఇట్లా అలోవెరా ఇట్లా చేసి మేము ఒక్కొక్కరికి ఇట్లా ఇవ్వడానికి చిన్న చిన్న పాండ్ గిఫ్ట్ లాగా ఇచ్చేసి ఏంటంటే అది వాళ్ళు ఎన్నో దగ్గర పెడతారు. ఆక్సిజన్ బెడ్రూమ్లో పెడతారు, వరండాలో పెడతారు. మంచిది వాళ్ళకి.
ఓకే సార్, సో మీ హెల్పర్స్ వీళ్ళిద్దరు? హెల్పర్స్ ఇంకా ఈయన గార్డెన్ టేక్ కేర్ మొత్తం గార్డెన్ అండ్ బిల్డింగ్ వాచ్మెన్, అతనే మా డ్రైవర్ కమ్ మళ్ళీ గార్డెన్ కేర్ కూడా ఆయన. ఈయన ఇద్దరు సపోర్ట్ చేస్తాడు, ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఆయనకి ఈయన సపోర్ట్ చేస్తాడు, ఈయన బాగా చేస్తాడు. ఈయన ఏమో కొన్ని రావు, కొన్ని ఆయనకు వస్తాయి. ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ టైర్లు అవి చేయడానికి కారణము వీళ్ళిద్దరే, ఈయన మనదేమో సజెషన్, వాళ్ళేమో వర్క్ చేసి చూపించారు. సజెషన్ మీద ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, మీ పేరు? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్, ఓకే. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు? నేను 2 years నుంచి. ఓకే ఫైన్. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను మీ సార్ని. ఓకే, గార్డెన్లో ఎంతసేపు ఉంటావు? ఇంకా గార్డెన్లో మార్నింగ్ 10కి వస్తాము, లంచ్ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 5కి వచ్చి 2 hours గార్డెన్లో ఉంటాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ గార్డెన్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతుంటే మైండ్ టెన్షన్ కూడా, ఈ పచ్చడి వాతావరణానికి మైండ్ టెన్షన్ కూడా రిలాక్స్. ఎందుకంటే బయట ఉన్న టెన్షన్స్ అన్ని కొంచెం గ్రీన్గా కనిపించే వరకు కొంచెం ఆక్సిజన్, అది హెల్త్ పరంగా కూడా మంచిగా అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇక ఇష్టంగా చేసుకుంటారు. ఏది ప్రతి మొక్కకు ఏది ఉన్నా ఇద్దరం జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే బేసిక్గా ఇట్లాంటి గ్రీనరీలో ఉంటేనే ఫస్ట్ ఆ గ్రీనరీ చూసిన ఒక థెరపీ, రిలాక్స్ అవుతుంది మైండ్కి. సో అట్లా. సో మీ పేరు? భారత్ నర్సంగ్. ఓకే. ఎంత టైం ఉంటావు నువ్వు ఇక్కడ టోటల్గా గార్డెన్లో? నిన్న 5ంటికి లేస్తా, ఇక 6ంటికి లోపల ఇక ఇళ్ళనే తిరుగుకుంటాం. సో వాచ్మెన్ అండ్ గార్డెనింగ్ అన్ని చూసుకుంటాం, అన్ని మొత్తంలో. ఓకే, తిరుగుతూనే ఉన్నాడు. వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక దగ్గర ఆకుండా కాలు ఆపకుండా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. సో మీ హెల్త్ సీక్రెట్ ఇదే అనమాట, నడుస్తూనే ఉంటాడు ఆయన. అవును. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది గార్డెన్లో చూసినప్పుడల్లా? అన్ని పనులు చెప్పకుండా చేసేస్తావా, చెప్తూనే చేస్తారా? చెప్పకుండానే చేసేస్తారు. అవును. క్లీన్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది గార్డెన్ అంతా. సో సూపర్. అండ్ ఏదైనా ఫ్రూట్ ఇది వస్తే అప్పుడప్పుడు తీసేసుకుంటుంటావా? అవును. సార్కి చెప్పి తీరుస్తావా? తినాలి కూడా, మంచిది, హెల్త్కి మంచిది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే హెల్ప్ చేస్తూ ఉండండి, గార్డెన్ పచ్చగా ఉంచండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి మన పెరటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.